వెల్కమ్ టు మెట్రో టీవీ. కే ర్యాంప్ అనే సినిమా చూడటం జరిగింది. సో ఆ సినిమా గురించి ఇప్పుడు రివ్యూ మాట్లాడుకుందాం. కే ర్యాంప్ అనే సినిమా నిజంగా ర్యాంప్ ఆడించేసాడు కిరణ్ అబ్బవరం అని చెప్పాలి. ఆ సినిమా 24 క్రాఫ్ట్స్ నుంచి ఏ కోణంలో తీసుకున్నా అన్ని డివిజన్స్లో అన్ని సెక్టార్లో అద్భుతంగా పండించారు. డైరెక్షన్ డిపార్ట్మెంటు, మ్యూజిక్, యాక్టింగ్, యాక్టర్ సెలక్షన్స్, హీరోయిన్, హీరో పెర్ఫార్మెన్సు, కామెడీ, యాక్షను, ఎమోషను ఒకటేంటి ఈ సినిమాకి పేరు పెట్టడానికి అవకాశం లేకుండా, మరి ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే ఆ హిలేరియస్ కామెడీ అయితే మాత్రం అద్భుతంగా ఉందని చెప్పాలి. అసలు ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం తన విశ్వరూపాన్ని యాక్టింగ్లో చూపించాడని చెప్పాలి. ఒక బాధ్యత లేకుండా తిరిగే ఒక సన్గా తను వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు బాధ్యత లేకుండా ఉంటున్నప్పుడు తన జీవితంలోకి ఎంటర్ అయిన పరిణామాలు, హీరోయిన్ రావటం, తర్వాత తనకు ఒక మెంటల్ డిజార్డర్ ఉండటం, ఆ తర్వాత తండ్రి బాధ్యత ఏంటి, తండ్రి ప్రాముఖ్యత ఏంటి అనేది సినిమాలో చెప్పడం అనేది నేపథ్యం. దీనికి సంబంధించి మాట్లాడుకుంటే ముందుగా దీనికి హోల్ అండ్ సోల్ టోటల్గా క్రెడిట్ అంతా కిరణ్ అబ్బవరంకి ఇవ్వాలి. కిరణ్ అబ్బవరం ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండింగ్ వరకు నాన్ స్టాప్గా తను అన్ని కోణాలు ఎమోషన్ బాగా పండించాడు. యాక్టింగ్, తర్వాత కామెడీ, ఫైట్స్, తర్వాత సాంగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. తర్వాత నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఎందుకంటే వెరీ గ్రాండియర్గా ఉంది. ఎక్కువ శాతం కేరళలో కథకు అనుగుణంగా కేరళకి సంబంధించిన కథ కాబట్టి కేరళలో ఆ బ్యూటీని అంతా చాలా చక్కగా చూపించారు. సో హీరోయిన్ కూడా చాలా చక్కగా తన ఎమోషన్స్ని పండించింది. తనకున్న ఆ మెంటల్ డిజార్డర్ ఏదైతే ఉందో ఆ ప్రాబ్లమ్ని ఆ అమ్మాయి ఫేస్ చేసే విధానంలో తను ఉన్న ఎక్స్ప్రెషన్స్ కానీ డైరెక్టర్ బాగా రాబట్టుకోగలిగాడు. అద్భుతమైన సినిమా, ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా. చాలా రోజుల తర్వాత ఒక రకంగా చెప్పాలంటే ఈ సంవత్సరంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్న తర్వాత ఆ రేంజ్ కామెడీని ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేయటం. అలాగే నరేష్ గారు అయితే ఒక చక్కటి సందేశాత్మకమైన హీరోని మార్చే సన్నివేశం ఒకటి ఉంటుంది, అద్భుతంగా అది పండింది. అలాగే సాయి కుమార్ గారు సీనియర్ యాక్టర్స్ అంతా తన పరిధిలో చేయటం. తర్వాత అక్కడి నుంచి వెన్నెల కిషోర్ వీళ్ళంతా ఎంటర్ అయిన తర్వాత ఒక కామెడీ ఇంకొక రేంజ్కి వెళ్ళిపోతుంది. సాంగ్స్ బాగున్నాయి, ఆ తర్వాత మ్యూజిక్ బాగుంది, ఎడిటింగ్ బాగుంది, కెమెరా పనితనం బాగుంది. ఓవరాల్గా ఈ సినిమాకి అన్ని ప్లస్లు కుదిరాయని ఒక మంచి హిట్తో కిరణ్ అబ్బవరం ఈ సందర్భంగా, ఈ దీపావళి సందర్భంగా ప్రజల ముందుకు వచ్చారని చెప్పాలి. అద్భుతమైన సినిమా, ఎవరు మిస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఈ సినిమాకి సంబంధించిన దాంట్లో కిరణ్ అబ్బవరం ఎస్పెషల్లీ తన గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే తన యాక్టింగ్తో పాటు చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ ప్రదర్శించడని చెప్పాలి. ఎందుకంటే కథను అర్థం చేసుకొని డైరెక్ట్ చెప్పిన దానికి 100కి 100 పాళ్ళు దాన్ని న్యాయం చేశాడని చెప్పాలి. తను మెచ్యూరిటీ లెవెల్స్ గతం సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో కిరణ్ అబ్బవరంలో చాలా మెచ్యూరిటీ లెవెల్స్ కనిపించాయి. తర్వాత డైలాగ్ రైటర్ కూడా అద్భుతమైన డైలాగ్స్ రాశారు. ప్రతిసారికి నవ్వి ఆపుకొని అర్థం చేసుకునే లోపు వెంటనే ఇంకొక పంచి పడిపోవటం ఈ సినిమాలో స్పెషల్గా మారింది. అలాగే ఎమోషన్ పండించి ఒక సందేశాత్మకంగా ఈ సినిమాను రూపొందించి అన్ని కోణాల్లో సూపర్ హిట్ సాకును ధ్వంసం చేసుకుంది. ఖచ్చితంగా ఈ సినిమా మిస్ అవ్వాల్సిన అవసరం లేకుండా ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఈ సినిమాని ఆదరించవలసిందిగా ఈ సందర్భంగా ఈ రివ్యూని ఈరోజు మన మెట్రో టీవీ ద్వారా తెలియజేస్తాను. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.